మన తెలుగు ఆడియన్స్ గురించి తెలిసిందే కదా! లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా ఒక్కసారి ఒక్క యాక్టర్ గాని ఇంప్రెస్ చేశారంటే, ఇంక గుండెల్లో పెట్టేసుకుంటారు. అసలు ప్రపంచంలోని ఏడ లేనంత సరుకు మనకాడే ఉంటదప్పా. కెరియర్ మీద ఫోకస్ చేయడం ఏమో గాని, సినిమా మీద ఫోకస్ చేస్తే మన వాళ్ళ సపోర్టు ఆటోమేటిక్‌గా ఉంటది. సరే, ఈ ఓవర్ ద టాప్ ఎలివేషన్‌లు ఎందుకులే గాని, మన తెలుగు యాక్టర్స్ బయట లాంగ్వేజ్ ఆడియన్స్ దగ్గర అభిమానం పొందిన వాళ్ళు కాస్త తక్కువే ఉన్నారు కానీ, బయట లాంగ్వేజ్ వాళ్ళు మన తెలుగు ఆడియన్స్ యొక్క అభిమానం పెంచుకున్న లిస్టు ఎక్కువే ఉందండోయ్! సో, ఇలా అదర్ లాంగ్వేజెస్ నుంచి వచ్చి మన తెలుగు ఆడియన్స్‌ని విపరీతంగా మెప్పించిన యాక్టర్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. లిస్ట్ కాస్త పెద్దదే ఉంది గాబట్టి 2 పార్ట్స్ కింద కట్ చేసి ఈ వీడియోని మీ ముందుకు తీసుకొనొస్తున్నాం. మీకు కనుక ఈ టాపిక్ కనుక నచ్చితే 2,000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాము. పూర్తి చేసేస్తే వెంటనే సెకండ్ పార్ట్ కూడా తీసుకొని మీ ముందుకొచ్చేస్తాము. బాగా లాగ్ అయినట్టుంది. వయసులెట్ మామ, ఇంక మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఈ లిస్ట్‌లో రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారి నేమ్స్ అయితే ఉండవు. ఆల్రెడీ ఎప్పుడో మనం పుట్టకముందే వాళ్ళు బాగా ఎస్టాబ్లిష్ అయిపోయారిక్కడ. సో, ఆఫ్టర్ 2000s ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళ గురించి మాత్రమే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. నంబర్ 1 వచ్చేసి విక్రమ్. అసలు విక్రమ్ గారికి తమిళ్‌లో ప్రాపర్ బ్రేక్ రావడానికే చాలా సంవత్సరాలు పట్టింది. ఆయనకి సరైన బ్రేక్ రాకముందే తెలుగులో కూడా డైరెక్ట్ ఫిల్మ్స్ చేశారు. అలా కొన్ని సంవత్సరాల స్ట్రగుల్ తర్వాత ఆయనకి తమిళ్‌లో సరైన బ్రేక్ వచ్చింది. అలా మంచి ఊపు మీద వెళ్తున్నప్పుడు 'శంకర్' గారి మూవీలో నటించే అవకాశం దొరికింది. అదే 'అపరిచితుడు'. తమిళ్ అండ్ తెలుగు 2 లాంగ్వేజెస్‌లోని ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ప్రీవియస్‌గా స్ట్రెయిట్‌గా తెలుగు మూవీస్ చేసినా సరే అసలు పెద్దగా గుర్తింపు లేదన్నమాట విక్రమ్ గారికి. బట్ 'అపరిచితుడు' మూవీతోని తెలుగు వాళ్ళకి చాలా దగ్గరైపోయారు. ఆఫ్టర్ 'అపరిచితుడు' విక్రమ్ గారు సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ అటు తమిళ్‌లోను, ఇటు తెలుగులోను అభిమానం మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఇప్పటికీ విక్రమ్ గారి మూవీ వస్తుందంటే చాలు, సరే వెళ్దాం అనే ఆలోచనలోనే ఉంటారు జనం. ఎందుకంటే ఒక యాక్టర్‌గా ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు ఏ యాక్టర్ కూడా పెట్టలేనంత డెడికేషన్ ఆయన పెట్టారు. ఈవెన్ ఆయన లైఫ్ మొత్తం సినిమాకి అంకితం చేసేశారు. ఆ ఒక్క గుర్తింపుతో హిట్స్ అండ్ ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా అభిమానానికి మాత్రం దగ్గరగానే ఉన్నారు విక్రమ్ గారు. నంబర్ 2 సూర్య. ఎ ట్రూ అడాప్టెడ్ సన్ ఫర్ తెలుగు ఆడియన్స్. ఎంతలా ఓన్ చేసుకున్నారంటే మన వాళ్ళు సూర్య గారివి తమిళ్‌లో ఫ్లాప్ అయిన మూవీస్‌ని కూడా తెలుగులో హిట్ చేసేసారు. తమిళ్‌లో సూర్య గారి మూవీస్ ఫ్లాప్ అయితే మినిమమ్ డీసెంట్‌గా పెర్ఫార్మ్ చేస్తారు తెలుగులోని. ఎప్పుడో 'గజిని' మూవీతో సూర్య గారు మన తెలుగు ఆడియన్స్‌కి దగ్గరయ్యారు. ఇంకా అక్కడి నుంచి మొదలు తీసే ప్రతి మూవీతోని ఇంప్రెస్ చేసుకుంటూనే పోయారు. ముఖ్యంగా 'యముడు', 'సింగం' మూవీస్‌కి మన వాళ్ళు ఏ రేంజ్‌లో కనెక్ట్ అయ్యారంటే ఇప్పుడు మళ్ళీ మీమ్స్‌తో ఆ 2 మూవీస్‌ని ట్రెండ్‌లోకి తీసుకొని వచ్చేసారు. 'సెవెంత్ సెన్స్', 24 గ్యాంగ్ మూవీస్ తమిళ్‌లో పెద్దగా పెర్ఫార్మ్ చెయ్యలేదు. కానీ తెలుగులోని ఈ 3 మూవీస్ మంచి హిట్స్‌గా నిలిచాయి. ఇంకెక్కడ ఆయనకి దొరికిన అభిమానానికి సూర్య గారు కూడా తెలుగు ఆడియన్స్‌ని తన సొంత వాళ్ళలా ట్రీట్ చేయటం స్టార్ట్ చేశారు. వేరే లాంగ్వేజ్ నుంచి ఏ యాక్టర్ అయినా వాళ్ళ మూవీ యొక్క పెర్ఫార్మన్స్ కోసం ఇక్కడికి వస్తారో రారో తెలీదు. కానీ సూర్య గారు మాత్రం దగ్గరుండి ఇక్కడికొచ్చి మరి ఆయన సినిమాని ప్రమోట్ చేసుకుంటారు. ఇంకా తెలుగు వాళ్ళు సూర్య గారిని తమిళ్ యాక్టర్ అనటం కంటే ఆయన మన తెలుగు బిడ్డ అనేలా ఫిక్స్ అయిపోయారనుకోండి. నంబర్ 3 కార్తీ. అన్నకి తగ్గ తమ్ముడు. అభిమానం విషయంలో ఆయనకంటే ఒక మెట్టు ఎక్కువే ఉన్నారు నిజం చెప్పాలంటే. అంటే కార్తీ గారికి తెలుగు వాళ్ళ మీద ఉన్న అభిమానం ఏ రేంజ్‌లో ఉన్నదంటే చాలా సార్లు ఇన్‌ఫాక్ట్ తన సొంత లాంగ్వేజ్ ఆడియన్స్, తమిళ్ ఆడియన్స్ ముందే తెలుగు ఆడియన్సే గొప్ప అని చెప్పేశారు. అసలు ఇక్కడ కూడా నాకు దొరకలేనంత ప్రేమ, అభిమానం తెలుగు ఆడియన్స్ దగ్గర దొరికింది. ఇప్పటికి, ఎప్పటికి మరిచిపోలేను అని చాలా సార్లు కార్తీ గారు చెప్పారు. ఇన్‌ఫాక్ట్ కార్తీ గారు తెలుగు వాళ్ళ కోసం అని చెప్పి ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టి తెలుగు నేర్చుకొని మరి ఆయన మూవీస్‌కి ఆయనే డబ్బింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇంకా మన తెలుగు వాళ్ళకి కూడా కార్తీ గారి మీద ఉన్న ప్రేమ సంగతి ఎంతని చెప్పగలం, ఏమని చెప్పగలం? 'యుగానికొక్కడు' నుంచి మొదలు ప్రతి సినిమాతో మినిమమ్ సాటిస్ఫాక్షన్ ఇవ్వడం, ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేయడం. పైగా సూర్య గారి తమ్ముడని కాదు గానీ కార్తీ గారు ఆయనకంటూ తెలుగు స్టేట్స్‌లో ఒక సెపరేట్ స్టాండర్డ్‌ని క్రియేట్ చేసుకున్నారనుకోండి. నంబర్ 4 దుల్కర్ సల్మాన్. మొదటి నుంచి మలయాళం మూవీస్ ఎక్కువగా చూసిన వాళ్ళకి దుల్కర్ సల్మాన్ గారు సుపరిచితుడే. కానీ మొత్తం తెలుగు ఆడియన్స్‌కి ఆయన పరిచయం అయ్యింది మాత్రం మణిరత్నం గారి డైరెక్షన్‌లో వచ్చినటువంటి 'ఓకే బంగారం' మూవీతో.
కానీ తెలుగు వాళ్ళకి బాగా దగ్గరయ్యింది మాత్రం 'మహానటి' మూవీతో. 'మహానటి' మూవీలోని జెమినీ గణేషన్ క్యారెక్టర్‌లో ఆయన పెర్ఫార్మన్స్‌తో తెలుగు వాళ్ళకి చాలా దగ్గరైపోయారు. ఇంకా జనం కూడా 'దుల్కర్ సల్మాన్' అంటే మా తెలుగువాడే అనేలా ఫిక్స్ అయిపోయారు. ఇన్‌ఫాక్ట్ ఆయన కెరియర్ బిగ్గెస్ట్ హిట్స్ 'సీతారామం' అండ్ 'లక్కీ భాస్కర్' మూవీస్ కూడా మన తెలుగు మూవీసే. తెలుగు ఆడియన్స్‌తో అంత మంచి ర్యాపో ఉంది 'దుల్కర్ సల్మాన్' గారికి. పైగా 'దుల్కర్' గారు కూడా ఆయన మూవీస్‌కి ఆయనే తెలుగులో డబ్బింగ్ ఇచ్చుకుంటూ ఉన్నారు. దానివల్ల ఇంకా బాగా ఎక్కేసారు తెలుగు ఆడియన్స్‌కి. "ఒక మెట్టెక్కేసావయ్యా! నువ్వింక మావోడివై ఫిక్స్ అయిపో" అనేలాగా తెలుగు వాళ్ళు 'దుల్కర్ సల్మాన్' గారిని ఓన్ చేసేసుకున్నారు. నంబర్ 5 రిషబ్ శెట్టి. ఉపేంద్ర గారి తర్వాత ఒక కన్నడ యాక్టర్‌కి తెలుగులోని అంత హైప్ అండ్ క్రేజ్ బిల్డ్ అయ్యిందంటే రిషబ్ శెట్టి గారికనే చెప్పాలి. బిఫోర్ 'కాంతార' అసలు రిషబ్ శెట్టి అంటే ఎవరో కూడా తెలీదు మన వాళ్ళకి. బట్ ఆఫ్టర్ 'కాంతార' ఆయన తెలియని వాడు లేడు. 'కాంతార' మూవీతో తెలుగు వాళ్ళకి చాలా దగ్గరైపోయారు. ఇంక తర్వాత 'కాంతార 2' కూడా మరోసారి ఆయన మీదున్న అభిమానాన్ని మన తెలుగు వాళ్ళు చూపించేశారు. ఇన్‌ఫాక్ట్ తెలుగు ఆడియన్స్ అంతగా ఓన్ చేసుకోవడం వల్ల తెలుగు మూవీస్‌లో నటించడానికి కూడా రిషబ్ శెట్టి గారు సిద్ధమయ్యారు. 'జై హనుమాన్' అలాగే 'సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్' బ్యానర్‌లో కూడా ఒక సినిమాని సైన్ చేశారట రిషబ్ శెట్టి గారు. ఇంతమంది తెలుగు వాళ్ళ అభిమానాన్ని ఎలా వదులుకుంటారు చెప్పండి? బట్ మీకిక్కడ ఇంకో ట్విస్ట్ చెప్పనా? 'కాంతార' సినిమా రిలీజ్ అవ్వడానికంటే ముందే రిషబ్ శెట్టి గారు డైరెక్ట్‌గా ఒక తెలుగు సినిమాలో నటించారు. ఆ సినిమా ఏంటో గెస్ చేసి కింద కామెంట్స్‌లో చెప్పండి. సో, లిస్ట్ అయితే ఇప్పటివరకు ఇంతే. మిస్ అయిన యాక్టర్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో అంటే నెక్స్ట్ పార్ట్‌లో మాట్లాడుకుందాం. బట్ ఈ లిస్ట్‌లో మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన, మీ అభిమానం పొందినటువంటి యాక్టర్ ఎవరు? ఏ సినిమా నుంచి వాళ్ళని అభిమానించడం మొదలుపెట్టారో కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ చెప్పాను కదా! ఒక 2,000 లైక్స్ టార్గెట్ ఇచ్చాను. పూర్తి చేసేయండి. ఫైనల్లీ ఇదిదా వీడియో. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత మీకు నచ్చే ఉంటది. సో, డెఫినెట్‌లీ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఫిల్మ్ లవర్స్ ఎవరైనా ఉంటారు కదా! వాళ్ళకి షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.